రెండేళ్లలోపు కృష్ణా జలాలను తీసుకువచ్చి బీటీపీని నీటితో నింపుతామని కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. గుండిగానిపల్లిలో గ్రామస్తులు పూల వర్షం కురిపిస్తూ సురేంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. సత్కరించి గొర్రెపిల్లను బహుమతిగా ఇచ్చారు. వెనుకబడిన కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సాగు జలాలు ఎంతో అవసరమని సురేంద్రబాబు అన్నారు. దానికి ఏదైతే కుడికాల ద్వారా పోయే 4,000 ఎకరాలకు కూడా ఆయకట్టుకు నీళ్ళు అందిస్తాం. అలాగే 114 చెరువులు కూడా మన ప్రాంతంలోనే ఉన్నాయి. అది కాకుండా ఇంకా 3 చెరువులు అదనంగా అడిగారు, అవి కూడా చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధితోనే ఈ పని చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ప్రజల కోసం చేయాల్సిన పని నేను ప్రజలు ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. నీళ్లు లేక ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళకి బోర్లలో నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఈ ఎండలు కూడా తీవ్రమైన ఎండలతో కూడా నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మొత్తం నీళ్లు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటట్టు చేస్తాను. నేను కూడా నన్నైతే గెలిపిస్తున్నారు. గెలిపించిన తర్వాత వాళ్ళు రుణం తీసుకోవడానికి నాకు ఇది ఒక పెద్ద అవకాశం. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలియజేస్తున్నా. అలాగే మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది. నిన్న రాత్రి తెలుసుకున్న మేనిఫెస్టో గురించి అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ అధ్యక్షురాలు అందరూ కూడా ఈరోజు మేనిఫెస్టోపై మాట్లాడి వాళ్ళు వివరించారు. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఎన్ని అంశాలు దాంట్లో పొందుపరిచారంటే అన్ని అంశాలు పొందుపరిచారు. ముఖ్యంగా డిఎస్సిది కూడా మొదటి సంతకం అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే చాలా అవస్థలు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా వయసు మీరిపోయి కూడా అందరూ కష్టపడి